నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. ఈరోజు ఒక డిఫరెంట్ మైమ్ చేద్దామని మీ దగ్గరకు వచ్చాను. ఈ మైమ్ పర్ఫార్మెన్స్ చేసే ముందు మీకు దాని బ్యాక్గ్రౌండ్ నా రియల్ లైఫ్లోనే, అంటే నా చిన్నతనంలో మా అమ్మ ఒక స్టోరీ చెప్పేది. ఆ స్టోరీ చెప్పిన తర్వాత నేను ఏం చేయబోతున్నానో మీకు వివరిస్తాను. ఒక కొత్త జంట పెళ్ళయి ఆ అమ్మాయి అత్తారింటికి వచ్చింది. అప్పట్లో పల్లెటూళ్ళలో అన్నీ కమ్మలిళ్ళు, అంటే కమ్మలతో తాటాకులతో చేసిన హౌసెసే ఉండేవి. అయితే వచ్చిన తర్వాత షీఈస్ థింకింగ్ సంథింగ్ షీఈస్ మిస్సింగ్. ఏంటి అంటే మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలి, నాకు దొరద తీరాలి అనేది. ఇదేట్రా అమ్మగారింటికి వెళ్ళాలంటుంది, నా దొర తీరాలి, నా సరదా తీరాలి అంటుంది. అసలు ఏంటి వాళ్ళ ఆయనకి డౌట్ రావడం మొదలుపెట్టి, ఎప్పుడు మా అమ్మగారింటికి వెళ్తానో, ఎప్పుడు నా దొర తీరుతుందో, ఇదే విషయం మాట్లాడుతుంది. సో ఈ విషయం మీద బెంగ పెట్టేసుకున్నాడు. సరే, ఎనీవే త్వరలోనే పండగ వచ్చింది, అత్తమామలు వచ్చారు. బాబు పండగకి రండి, అమ్మాయి నువ్వు కూడా రండి, కొత్త అల్లుడు కదా మా ఇంటికి రావాలి అని చెప్పేసి అంటే, అలాగే మామయ్య గారు అని అతను అంటాడు. ఇద్దరూ కలిసి బ్యాగ్ సర్దుకొని, అప్పట్లో నడిచి వెళ్ళటమే, 10 కిలోమీటర్లైనా 15 కిలోమీటర్లైనా నడుచుకుంటూ వెళ్ళడమే. ఇద్దరూ కలిసి బ్యాగ్ పట్టుకొని నడుచుకొని ఇంటికి వెళ్ళారు. వెళ్తుండగానే బ్యాగ్ అలా పెట్టేసి పంచలోకి దూరి, అంటే కమలింట్లోకి దూరి, ఆ పెండు అంటారు లోపల, ఆ పెండు దగ్గర తను ఎప్పుడో దాచుకున్న కోడింటికి తీసుకొని తిప్పడం మొదలెట్టేసింది. ఆహా, ఇన్నాళ్ళకి నా దొర తీరింది, అమ్మయ్య అనుకుంది. సో ఇదనమాట స్టోరీ. ఈ కోడి వెంట్రుకు చాలా పల్లెటూరులో చాలామంది ఇళ్లలో ఆ కోడి వెంట్రుకు డీటెయిల్ చేసుకొని చెవిలో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటారు. అసలు స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. నేను చాలామందిని చూశాను, చిన్నప్పుడు నేను కూడా చేసుకునేవాడిని. ఇప్పుడు అది నేను మైమ్ యాక్ట్ చేసి చూపించబోతున్నాను. హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్.